బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 50వ అధ్యాయము 17వ వచనము జాగ్రత్తగా చదువుదాం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేయదువు. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియపరుచుచున్నాను. ఆసాపు రాసినటువంటి ఈ కీర్తనలో ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక విషయంలో నుంచి ఏమని మాట్లాడుతున్నాడంటే, దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేయుదువు. దేవుడు తన బిడ్డలను గురించి తన యొక్క గొప్ప కార్యములను గురించి చెప్పినప్పుడు జనములు ఆశీర్వాదాలు కావాలని ఎదురు చూస్తున్న రోజులకి. బాగా వినండి. ఆశీర్వాదాలు కావాలని ఎదురు చూస్తున్నారు, అభివృద్ధిలోనికి రావాలని ఎదురు చూస్తుంటారు. ఎవరు కొరక పాడైపోవాలని లేదు. కాబట్టి అక్కడ మనతో మాట్లాడినట్టుగా అక్కడ చూసినట్టుగా ఏమని రాయబడిందంటే 16వ వచనం చూడండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకు ఏమి పని, నా నిబంధన నీ నోట వచించదనేమి. అంటే ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు చెప్పే పనుల గురించి కంటే కూడా నీవు సరి చేసుకోవడం చాలా మంచిది అని చెప్తున్నాను. దిద్దుబాటు నీకు అసహ్యం. అంటే దిద్దుబాటు అంటే తెలుసా? తప్పు అని చెప్పినప్పుడు దాన్ని సరిదిద్దుకోవటం మర్చిపోయారు జనాలు. సరిదిద్దుకోవటం మర్చిపోయారు. తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు. మరలా నీతులు చెప్పేస్తున్నారు అందరికి. తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, మరలా నీతులు బాగానే చెప్తుంటారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, అసలు చెప్పమన్నది ఎవరు? నిన్నెవరు చెప్పమన్నారు? ఎందుకంటే అక్కడ అన్నాడు, భక్తిహీనులతో దేవుడు ఇట్లు మాట్లాడుతున్నాడు. భక్తిహీనుల గురించి మాట్లాడుతారు, భక్తి పరుల గురించి మాట్లాడట్లా. భక్తిహీనులు ఉన్నారు. భక్తిహీనులు నీతి గురించి చెప్తారు. అక్క అందరికి మంచి చెప్తాడు, బాగుండమని చెప్తారు, అన్నీ చెప్తాడు. కానీ వీడు చేసేది మాత్రం దరిద్రపడు. ఎట్లది? మంచి చెప్తుంటారు, అన్ని బాగానే ఉంటుంది వీళ్ళు చెప్పేయన్నీ. కానీ ఈడు మాత్రం పనికిమాలిన పనులు చేస్తుంటాడు. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి చెప్పారనుకోండి, వీడికి ఎలా కూడదంట, మాకు తెలుసులే, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదంట. మాకు తెలుసులే. ఇప్పుడు మీరు ఉన్నారు, దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం ద్వారా అంటే, మాకు తెలుసులే, మాకేం తెలియదు, మాకు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు నీకేం తెలుసు అంటే వీళ్ళకు సరిదిద్దుకోవటం నచ్చదు. వాళ్ళు చేసేదే వాళ్ళ కరెక్ట్. నువ్వు చెప్పాల్సిన అవసరం చెప్పినోనుకో, చెప్పే వాళ్ళల్లో ఏం ఎతుకుతారు? లోపాలు ఎతుకుతుంటారు. ఎందుకంటే వీళ్ళు చెప్పినవి సరిదిద్దుకోవటం చేతగాక చెప్పే వాటిలో లోపాలు ఎతుక్కుంటూ ఉంటారు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏమంటున్నాడంటే, దేవుడు చెప్పినప్పుడు సరి చేసుకోవాలి. ఎందుకు సరి చేసుకోవాలి చెప్పండి.
ఆయన చెప్పేది ఖచ్చితంగా చేస్తాడు. అది. ఇప్పుడు మీరు పాపముల చేతను, అపరాధముల చేతను ఉండి మీరు ఎంత చేసినా మీరు అభివృద్ధి చెందరన్నప్పుడు, కష్టపడుతున్నారు, చెమటోరుస్తున్నారు, రాత్రింబగళ్ళు నిద్రాహారాలు మానుకొని చేస్తున్నారు. అభివృద్ధి రావట్లా జనాలకు. కారణం ఏమిటంటే నీ పాపాలు మానుకో. పాపాలు మానుకోరు గాని కష్టపడుతుంటారు రాత్రింబగళ్ళు. నువ్వు పాపాలు మానుకోకుండా ఎంత చేసినా వేస్టే. బూడిదలో పోసిన పన్నీర్ అంటారు కదా! ఎంత చేసిన వేస్టే. ఇప్పుడు ఎవరన్నా చెప్పారనుకోండి, వాళ్ళకి ఇసుక్కుంటారు ఈ మాటలు చెప్తుంటే. ఏది పొద్దుగూకులు ఇదే మాటలా ఇంకేదేది లేదని. దిద్దుబాటు నీకు అసహ్యమాయను. తర్వాత అదే మాట ఏమన్నారు చూడండి. నీవు నా మాటలను నీ వెనక, అంటే మాట దేవుడు వాక్యం చెప్తుంటే నాకు కాదులే అన్నట్టుంటారు. ఇప్పుడు బయట ఎవరైనా చెప్తారు అనుకుంటారు, మీరు చెబుతారు అనుకో, రే ఏనరా మీకు అంటారు. అంటే వాళ్ళకి కాదనమాట. ఎందుకంటే వీళ్ళకి అవి నచ్చలేదని కాదు, వాళ్ళు ఆ పని చేయటానికి ఇష్టం లేదు. తప్పు చేసేవాడిని ఇప్పుడు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయమంటే చెయ్యనోడు ఏమంటాడు తెలుసా? నేను కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాలే, నేను ఎప్పుడు చేసుకుని నీకేం తెలుసు అంట. అంటే చెయ్యటం చేతగానోడే వెనక వైపేస్తాడు మాటలు. హిజ్కియాతో మాట్లాడుతుంటాడు, హిజ్కియా నీవు నేను ఎన్ని మారులు చెప్పినా కూడా నువ్వు ఎందుకు నా మాట వినకుండా మానుకుంటున్నావు? నా మాట విను, నేను చెప్పింది చెయ్యి, అప్పుడు నేను గొప్పగా చేస్తాను. ఎప్పుడైతే హిజ్కియా దేవుడు సేవకుడు చెప్పినప్పుడు విని గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసిన దేవుడు ఏం చేశాడు? గొప్పగా చేశాడు. ఈరోజు నిజముగా బైబిల్ మనకేం చెప్తుందంటే, సమయము కొంచెమే ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేసేవాడు కాదు, నమ్మదగిన వాడు ఖచ్చితంగా వచ్చినప్పుడు ప్రతి వానికి లెక్క తీరుస్తానన్నాడు. ఇది కరెక్ట్గా ఉందిగా? ప్రతి వానికి లెక్క చెప్తానన్నాడు, తీర్పు తీరుస్తానన్నాడు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకు ఏమనిపిస్తుందంటే, ఈ వచ్చేవాడు ఎవరొస్తాడు ఏమొస్తాడు మన కాంపనులని వాళ్ళని వాళ్ళు దిద్దుకోకుండా వాళ్ళు చెప్పే మాటలను ఏం చేస్తున్నారంటే అసహించుకుంటున్నారు. ప్రార్థనకు పోదాము, దేవుని మా ప్రార్థన కొద్దిగా చేద్దాం రాని, మన ప్రాంతం గురించి ప్రార్థన చేద్దాం కూర్చొనంటే, నీకే పని బాట్లేదు, నువ్వే కూర్చొని చేసుకోప్ప, నాకు ఎన్ని పనులు ఉన్నాయంట. అంటే నేను కాదనలేదు కాదు, ఇక్కడ అంటే నువ్వు ఇదిగో ఈరోజు బుధవారం కదా, సంఘం కోసము మన ప్రాంతం కోసం ప్రార్థన చేయాలి కదా, కొద్దిగా పెందలాని మనం అన్ని రెడీ చేసుకొని తొందరగా వెళ్ళి ప్రార్థన చేయాలన్న తపన నీలో ఉండాలి. ఎందుకంటే మీరు వారం చెప్పాను కదా, ఆదివారం మీ అందరికీ గుర్తుందో లేదు, నేను చెప్పాను గుర్తుంది కదమ్మా. దేవుడు మనందరినీ తన అవయవాలుగా ఉంచుకొని తన బాధ మన బాధగా చేయమన్నా. పౌలు గారు అదే అంటారు కదా, ఇదిగో క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటిని నా శరీరమందు నేను అనుభవించి తిని అన్నాడు. ఇప్పుడు మనము కూడా కొన్ని పనులు అనుభవించాలి, కొన్ని దేవుని కొరకు ప్రయాసపడాల్సినవి కొన్ని మనకున్నాయి, అవి మనం చెయ్యాలి. అలా చేసేటప్పుడు కొన్ని విషయాలు మనం వదులుకోవాలి, కొన్ని విషయాలు మనము వదిలేయాలి. ఎందుకు వదిలేయాలంటే ఇక్కడ అదే చెప్తున్నాడు, ఎవరైతే దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడరో వాళ్ళకు దిద్దుబాటు అసహ్యం. తప్పులు మానుకారు, ఎన్ని సంవత్సరాలు ప్రార్థనలకు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు మంచి మాటలు వింటున్నా, ఎన్ని సంవత్సరాలు పాటలు పాడుతున్నా, ఎన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నా చేసేటువంటి పనికి మాలిన పనులు మానుకోరు. ఎందుకు మానుకోవటం లేదు? ఏం వాక్యం ఎక్కట్లేదు వాళ్ళకు? అంటే వాక్యము ఎక్కట్లేదంటే మీకు అర్థం కావట్లేదు, వాక్యం వాళ్ళకేమో అర్థం కావటం లేదా? మరి ఎందుకని? వినిన మాటలు ఏం చేస్తున్నారంట? వెనక వైపేసేస్తారు. అవసరం లేదు, నాకు అవసరం లేదు అంటే నీకు ఎందుకు అవసరం లేదు? అవసరం లేదంటే ఏందమ్మా? ఎవరికి అవసరం లేకుండా ఉంటారు చెప్పండి? ఇంకా చెప్పాలి, ఆలోచించండి. ఎవరికి అవసరం లేకుండా ఉంటాయి? అది కరెక్ట్ అండి. నేను మంచివాడిని అనుకున్న వాడికి అవసరం లేదనుకుంటున్నాను. నాకెందుకు వాక్యం, నేను మంచివాడిని అయితే
తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకుని వానికి, అంటే ఈడేమనుకుంటాడు, నేను మంచోడిని, చెడ్డోళ్ళకి పోయి చెప్పు కాపాడు. ఇప్పుడు అన్నిటికీ మాకెందుకు వాక్యం, మీరు ఆడ పోయి చెప్పు కాపాడు అంటున్నారు. అంటే వీళ్ళు ఎవరంట, వీళ్ళు మంచోళ్ళు. అంటే వీళ్ళు ఎలాంటి మంచోళ్ళు, వాళ్ళే మంచోళ్ళు. దేవుడు త్రాసులో చూసినప్పుడు నువ్వు మంచోడివే చెడ్డోడివే. బెల్షస్సర్కి అదే చెప్పింది కదా, మెనే మెనే టెకెల్ ఉపాస్. దేవుడు తన త్రాసులో పెట్టి నిన్ను తోచగా నీవు తప్పు చేసిన వాడిగా దేవుడు కనపడ్డావు. కాబట్టి దేవుడు నీకు తీర్పు తీర్చబోతున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అందరూ అనుకుంటారు నాకు బాగానే సాగుతుంది, నేను ఎన్ని తప్పులు చేసినా ఏం కావటం లేదు, నేను ఎంత ఇబ్బంది ఎన్ని పాపాలు చేసినా నన్ను ఎవరేమనట్లేదు అనుకుంటున్నావేమో. దేవుడు నీ యొక్క పాపాలను లెక్క పెడుతున్నాడు. ఒక రోజు తీర్పు తీర్చే రోజు వస్తుంది. అందుకని చాలా మంది ఏమంటారు తెలుసా, వాక్యం ఎంత చెప్పినా ఇది మాకు కాదులే అనుకుంటా. నీకు కాకపోతే ఇంకెవరికి అది? ఇప్పుడు నాకు కాకపోతే ఎవరికి అక్క? భక్తిహీనులతో అంటున్నాడు. అసలు నేను ఎవరు చెప్పమన్నారు? నువ్వు చేయకుండా నువ్వెవరు చెప్పాలి? నేను చేయకుండా నేను చెప్తే ఉపయోగం ఉంది అక్క? ముందు నువ్వు చెయ్యాలి. నువ్వు ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఎప్పుడు చేస్తారమ్మా? ఐడియా ఉంది ఎప్పుడు చేస్తారు? చెప్పిన మాటలను నమ్మితే చేస్తారు. నమ్మకం ఉండాలి మాటల మీద. ఎందుకు తెలుసా, యోనా నినివే మహాపట్టణానికి వెళ్ళాడు. నినివే పట్టణానికి వెళ్ళి మరి 3 దినములలో ఈ దేశం మీదకి గొప్ప అగ్ని గంధకాలు వచ్చి ఇక్కడ అంతా కూడా నాశనం చేయబోతుంది, కాబట్టి మీరందరూ కూడా మారు మనసు పొందండి అని యోనా వెళ్ళి ఆ ప్రాంతంలోనికి వెళ్ళి చెప్పబోయినప్పుడు వాళ్ళందరూ ఆ మాటను ఏం చేశారు? నమ్మారు. నమ్మబట్టే మారు మనసు పొందారు. అదే నమ్మకపోతే, వాళ్ళు నమ్మకపోతే ఏం చేస్తారు? ఊరు చెప్పారు, పిచ్చోడు మాట మనమే లేదేంది అనుకుంటారు. కానీ నమ్మారు. నమ్మిన వాళ్ళందరూ ఇవి మాకే చెప్పిందని వాళ్ళు చేస్తున్న పనులన్నీ చూడండి. యోనా గ్రంథంలో ఆ మాట అర్థం కావటానికి చూపిస్తున్నాను. యోనా గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయం అనుకుంటా, 2వ అధ్యాయంలో 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము వచ్చినమ్మ 3:9 అంట. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారములను మానివేయవలనని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలని జనులు మనపూర్వకముగా దేవునిని వేడుకొనవలనని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేశాను. ఏమన్నాడు? నమ్మారు. నమ్మి ఏం చేశారు? మనందరం కూడా మన దుర్మార్గపు పనులు మానుకోవాలి. అంత మంచి మాట చూడండి. మనము చేస్తున్న దుర్మార్గపు పనులు మానుకోవాలి. ఎవరైనా మానుకోకపోతే దేవుని తీర్పు వాడి మీదకి వస్తుంది. అందుకని అందరూ మానుకోమని ప్రకటన అంటే దండోరేయించారు ఊరు మొత్తం, ప్రాంతం మొత్తానికి. అందరికీ నమ్మకము ఉన్నది కాబట్టి మానుకో. అదే నమ్మకం లేని వాళ్ళు, ఇప్పుడు నమ్మిన వాళ్ళు ఏం చేశారు? తమ దుర్మార్గమును విడిచి గోన పట్ట కట్టుకొని ఉపవాసముని ప్రార్థన చేశారు. ఇప్పుడు నమ్మకం లేని వాళ్ళు, మాకేం పని, మేము పనులు చేసుకోవద్దా, ఉపవాసముని ప్రార్థన చేస్తే ఏమన్నా వస్తుందా, పోయి పనులు చేసుకుంటామని పోయి పనులు చేసుకునే వాళ్ళు. అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. దేవుని నమ్మిన వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. నమ్మని వాళ్ళు ఎవరు చూశారులే, రేపు తగలబడ్డప్పుడు చూసుకోవచ్చు అని వెళ్ళిపోతున్నారు వాళ్ళ పనులు. అప్పటికి ఇప్పటికి ఏమి తేడా లేదక్క. అప్పటికిప్పుడు ఏమైనా తేడా ఉందా? అప్పుడు నమ్మిన వాళ్ళే మారారు. ఇప్పుడు కూడా నమ్మిన వాళ్ళే వచ్చి ప్రార్థనలు చేస్తారు. నమ్మిన వాళ్ళే తప్పులు మానుకుంటున్నారు. నమ్మని వాళ్ళు మానుకోవటం. నమ్మని వాళ్ళు అలాగనే జీవిస్తున్నారు. ఎందుకు అలా జీవిస్తున్నారంటే వాళ్ళకు దేవుడు చెప్పిన మాటల మీద నమ్మకము లేదు. ఇప్పుడు మనమేమనుకోవాలంటే, అయ్యా మేము తప్పులన్నీ మానుకొని మంచిగా జీవిస్తుంటే మా జీవితంలో కష్టాలు ఏంది పోవటం లేదు.
మా జీవితంలో మంచి రోజులు రాలేదేంది అనుకుంటే చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. ఒక చిన్న విషయం మీకు చెప్తాను. బాగా గమనించి ఆలోచించండి. ఒక జింక తను నీటి కోసమై ఎడారి మొత్తం తిరుగుతూ ఉన్నది. ఎడారి ప్రాంతం అంతా తిరుగుతున్నది. ఎక్కడ చూసినా నీళ్లు లేవు. ఇక అది అలిసిపోయి ఒక చోట కొద్దిగా అంటే సేద తీర్చుకోవటానికి అక్కడ పడుకున్న సమయంలో దాని చెవికి ఎక్కడో ఒక చోట కొంచెం దూరాన నీటి శబ్దం వినపడినట్టుగా జరిగింది. వెంటనే ఆ శబ్దం విని అక్కడికి వెళ్ళి దూరమున చూడగానే పెద్ద నీటి నది పెద్ద నీటి నది పారిపోతుంది. నీళ్లు పారిపోతున్నాయి, నది పారిపోతుంది. అంత ఎడారిలో పారిపోతుంటే ఇప్పుడు ఈ యొక్క జింక ఏం చేసిందంటే ఆశతో ఉందిగా, ఇప్పుడు వెంటనే కొద్దిగా ముందుకెళ్ళి నీళ్లు తాగాలనుకొని ఆ నీటి నది దగ్గరికి వెళ్ళింది. ఆ నీటి నది దగ్గరికి వెళుతుండగానే ఒకవైపు నుంచి పెద్ద సింహం వస్తుంది. దాన్ని చూసి సింహం చూసింది. మరోవైపున ఒక వేటగాడు ఇది బాణం పట్టుకొని జింకను గురిపెట్టి చూశాడు. ఇక తిరిగి మళ్ళా అడవిలోకి పోదామంటే అడవిలో నిప్పుబడి అడవి మొత్తం తగలబడుతుంది. ఇటు పోతేనేమో సింహం ఉంది, ఇటు పోతే ఏటగాడు ఉన్నాడు, ఇటు పోతే అడవి తగలబడిపోతుంది. ఇప్పుడు అది నీటి దాహం కోసం ఏం చేయాలి? ఎలాగైనా చచ్చిపోతానని తను దేనికోసం వచ్చింది? తన పని తను చేసుకోవటానికి కొద్దిగా ముందుకెళ్ళి నీళ్లు తాగటానికి తల వంచింది. అది నీళ్లు తాగటానికి తల వంచగానే వెంటనే ఆ యొక్క సమయంలోనే మేఘాలు కమ్ముకొని పెద్ద తుఫాను పడింది. ఆ వాన పడటం వల్ల అడవి మొత్తం తగలబడిపోతున్న అడవి ఆరిపోయిందంట. ఈ గాలికి ఈ యొక్క వేటగాడు గురి చూచి వదరగా ఆ బాణం పోయి సింహాన్ని తగిలిందంట. ఆ సింహం వచ్చి వేటగాడి మీద పడ్డదంట. ఈ వేటగాడు పరుగులు తీసుకొని పోతున్నాడు. సింహం వాడిని దొరుకుకొని పోతుంది. అది నీళ్లు దాగి పైకి తలెత్తేలోపు అక్కడ ఏమీ లేదు. అంటే నీ పని నువ్వు ఏ వైపు చూడకుండా వెళ్ళిపోతూ నీ పని నువ్వు చేసుకుంటుంటే సమస్తాన్ని సక్రపరిచేది దేవుడు. వర్షం వస్తుందని అనుకుని ఉంటుంది. అప్పటికప్పుడు వర్షం వచ్చి ఆ అడవి కాలిపోతుంది, ఆరిపోయి ఆ తుఫాన్ దెబ్బకు ఆ వేటగాడు గురి చేయగానే అది పోయి సింహాన్ని తగిలి సింహం ఈ వేటగాడి మీద పడి ఈయన తరుముకోపోతుంది. అక్కడున్న చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఏమైపోయాయి? దానికి అనుకూలంగా మారిపోయాయి. అదే విధముగా మన జీవితంలో మనము చేసే పని మీదే మనం దృష్టిని ఉంచాలి. ఇటు పక్క ఒకడు ఉన్నాడే, వీళ్ళు మనం పాడైపోవాలనుకుంటారు, వీళ్ళు మన శత్రువులే, వీళ్ళందరి గురించి ఆలోచిస్తే మన పని మనము చేసుకోలేము. మన పని మనం చేసుకోకుండా వీళ్ళ గురించి పడుచుకోవాల్సి వస్తుంది పొదుగు. కానీ మన పని మనం చేసుకుంటుంటే మిగతా పని ఎవరు చేస్తాడు? మిగతా మొత్తం ఆయనే చూసుకుంటాడు. చూడండి, జింక దాహంతో వచ్చింది. దాహంతో వచ్చిన జింకకు నీళ్లు కనపడ్డాయి. ఆ నీళ్లు తాగాలని వచ్చింది. అంతేనా కదా? అదే విధముగా పాపముల చేత, అపరాధముల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత, అనేకమైన రోగముల చేత కట్టుబడిపోతున్న ప్రతి వాడు ఇక్కడికి వచ్చి దాహం తీర్చుకోవాలనుకుంటున్నాడు దేవుని దగ్గర. నది లాంటి దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళకున్న సమస్యలు తీర్చుకోవాలనుకుంటుంటే వెనక ముందు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోయారు? ఒక ఏటగాడిలాగా, సింహంలాగా, తగలపడిపోయిన అడవిలాగా అయిపోయింది. అది అడవిలో నుంచి వచ్చింది కదా, అడవే తగలపడిపోయింది. ఇప్పుడు వీడు వచ్చిన ఇల్లే నువ్వు అక్కడ పోతే నా ఇంటికి రావద్దా? ఇటు పక్కన బంధువులు, మిత్రులే ఏందిరా మీరు ఆడిగిపోతున్నారని ఆ యొక్క సూటిపోటి మాటలతో ఏటగాడేసిన బాణాల్లాగే చంపేయాలని చూస్తున్నాను మనసు. కానీ నువ్వు మాత్రము దాహం తీర్చుకోవటానికి వచ్చిన వాడివి కాబట్టి వెళ్ళి నువ్వు దాహం తీర్చుకో. ఆ దాహం తీర్చుకుంటుంటే
ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యలన్నిటిని ఎవరు సరిచేస్తాడు? మనం ఈ దాహం తీర్చుకోకుండా పోయి ఈ దీంట్లో జ్వరపడదాం, దాంట్లో జ్వరపడదాం అంటే దేంట్లో జ్వరపడ్డా కూడా ఇరక్కపోతాం. దేంట్లో జ్వరపడి నువ్వు ఇరక్కపోతావు. ఇరక్కపోయిన తర్వాత ఊరు కాపాడుతావు. నీ పని నువ్వు చేసుకుంటూ పోతుంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ దేవుడు ఏం చేస్తాడు? మార్చేస్తాడు. అదే వాక్యము, ఈ యొక్క దేవుని సన్నిధి అనే వాక్యము కొరకు నువ్వు సిద్ధపడి రావాలంతే. వీళ్ళు ఏమన్నా అంటారే, వీళ్ళు ఏమన్నా అంటారు, ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, బయట అనుకుంటారు, ఏదో అనుకుంటారు. అన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క జింక మీద వాళ్ళు కన్నేసినట్టుగా చుట్టుపక్కల కన్నేసి ఉన్నారు నీ మీద. నేను దేవుని దగ్గర నీ దాహం తీర్చుకోకుండా చేయాలని. కానీ నువ్వు వచ్చి దాహం తీర్చుకుంటూ పోతే నువ్వు మరలా తిరిగి లేచి వెళ్ళేలోపు అన్నీ సరిచేస్తాడు. అన్నీ సరిచేస్తాడు. నువ్వేమనుకుంటావు? నేను ఎటు వచ్చానేమన్నా ఏమో అంటే ఏమీ లేదు. నువ్వు వచ్చింది నీ దాహం తీర్చుకోండి. ఇప్పుడు అన్నీ వాళ్ళల్లో వాళ్ళే తారుమారు. కాబట్టి నిజంగా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన నీవు దేవుడు చెప్పే మాట, ఈ యొక్క జింక ఎలాగైతే వచ్చి దాహం తీర్చుకోవటానికి ఏం చేసింది? నీటిని తాగిందో అలాగే నువ్వు కూడా దేవుని మందిరంలోనికి వచ్చి నీలో ఉన్నటువంటి పాపం అనే దాహం తీర్చుకోవటానికి దేవుని వాక్యం అనే నీటిని తీసుకోవాలి. ఈ వాక్యం నీలోనికి వచ్చిందనుకో మిగతావన్నీ ఊరు సరిచేస్తాడు, దేవుడే సరిచేస్తాడు. అట కాకుండా నాకు ఇన్ని సమస్యలు ఉంటే నేను కూర్చి పదార్థంగా ఎట్టుండేను, నాకు ఎలా కుదురుద్దాను అంటారు కొంతమంది. ఎన్నో సమస్యలు ఉన్నాయ్యా, వచ్చి కూర్చుంటే అయ్యే ఆలోచనలు ఉంటాయి. ఈ జంక చుట్టూ ఉన్న దానికంటే ఎక్కువ ఆలోచన ఉన్నాయా? ఇప్పుడు ఈ జంక చుట్టూ ఎట్టాడుతుంది? వచ్చిన అడవి తగలబడిపోతుంది. ఇటు పక్కేమో బాణం పట్టుకొని కూర్చున్నాడు ఒకడు, ఇటు పక్కేమో సింహం ఉంది. ఈ రొట్టెలో ఏదో ఒకటి చంపేస్తుంది, లేదా ఎనికిపోదామంటే అడవిలో తగలబడిపోతుంది. మరి ఆడిపోదు. అందుకని ఏమైంది? నేను వచ్చింది దాహం తీర్చుకోను, ముందు దాహం తీర్చుకుంటాను, తర్వాత సత్య చచ్చిన అనుకుంది. ముందు వచ్చింది ఆ తలంచి నీటిని తాగి తల పైకెత్తలో పొక్కడలేవు. ఈ సింహం లేదు, ఏటగాళ్ళు లేడు, అడవి మొత్తము చప్పగా ఆరిపోయాడు. అది యథావిధికి వెళ్ళి ప్రశాంతంగా జీవించింది. అలాగే మనము కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మిగతా ఆలోచనలన్నీ పక్కన పడేస్తాం. చాలా మంది ఇక్కడికి వస్తారు, ఈరోజు నాకు మనసు నెమ్మది లేదు, ఏదంటే ఆ పని కాలేదు, ఈ పని కాలేదు. అవన్నీ ఇడికి తెచ్చుకున్నంత మాత్రాన్ని నువ్వు దేవుని వాక్యం వినలేవు. అవన్నీ నీ మనసులో ఉంటే వాక్యం ఎప్పుడు వింటావు? ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ వదిలేసి ఏ పని కోసం వచ్చావో ఆ పని చేసుకో చాలు. మిగతా నీకున్న సమస్యలను ఆయన ఏం చేస్తాడు? తీర్చేస్తాడు. అస్సలకి అది తల వంచి తల పైకెత్తే లోపు అన్ని సెటిల్ చేశాడంటే అది గొప్ప విషయమేగా. అది దేవుడు చేయగలడు. దేవుడు ఏదైనా చేయగలడు. అప్పుడప్పుడు మీరు పాట పాడుతుంటారు చూడండి, ఏమైనా చేయగలం. తర్వాత కథ మొత్తం అనే పాట మాట్లాడుకుంటాం. అది కథ కాదు, ఇది జీవితాన్ని మార్చగలడు. కథ వేరు. కథ అంటే తెలుసుగా, అనగనగా ఒక పెదరాశి పెద్ద ఉంది, ఆ అమ్మకి 4 కొడుకులు. ఇది కథ. కథ కాదు మార్చేది. ఆ రాసేటువంటి రైటరు ఆయన అంటే లిపిక బాగా ఉండటం కోసం రాసుకున్నాడు. అంటే తప్పది, కథ కాదు. జీవితం లేదా స్థితి మొత్తం మార్చగలడు. కథలు మార్చేవాడు కాదు దేవుడు, స్థితులు, నీ జీవితాన్ని మార్చేవాడు దేవుడు. నువ్వు పాట పాడినప్పుడు చాలాసార్లు మీరు ఆలోచించుంటారు, లేదు నేను ఆలోచిస్తుంటాను. ఆయన మార్చేది పరిస్థితిని, మన జీవితాన్ని. కథలు మార్చేవాడు కాదు ఆయన. అది ఎప్పుడు కూడా అంటే మనం వాళ్ళు పాడతారు కాబట్టి పాడుకుంటూ పోతాను, మనకేమి తెలియదు. పాటలో అర్థం ఏందో తెలియదు, ఎందుకు పాడేమో తెలియదు, ఏముందో కూడా తెలియదు. పాట పాడితే అర్థం చేసుకొని పాట పాడాలి. నీ జీవితంలోనికి పాటను అనుభవించుకుని పాడితే పాట అర్థమైపోద్ది. కథ అంటే కథలు కాదు మన జీవితాల. జీవితం వేరు, కథ వేరు కదా. కథ మొత్తం ఏ కథ మార్చగలడు? దేవుడు జీవితాన్ని మార్చేవాడు, నీ పరిస్థితులను మార్చేవాడు. ఇక్కడ జింక దగ్గరకు వచ్చినప్పుడు పరిస్థితులు, ఇప్పుడు ఆ పరిస్థితులన్నింటినీ ఏం చేశాడు? మార్చేశాడు. కాబట్టి దిద్దుబాటు నీకు అసహ్యమైతే నీ పరిస్థితిని దేవుడు మార్చడు. దిద్దుబాటు నీకు ఇష్టమైతే నీ పరిస్థితులు దేవుడు మార్చి ఉన్నత స్థలంలో నిన్ను కూర్చుండబెట్టి నీ జీవితానికి గొప్ప
మేలు చేయగలడు. అలాంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.